యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా స్వయంచాలక శక్తిగా ఎదగాలని, ఆ దిశగా అడుగులు వేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అన్నారు. విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన పలువురు విద్యార్థులు పీజే డిజిటల్ న్యూస్ పేరిట స్వతంత్రంగా నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే శరణ్యం కాదని, అనుకున్న రంగాల్లో లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు, స్మార్ట్ ఫోన్లకు పరిమితమై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. నేటి తరం తల్లిదండ్రులకు భారం కాకూడదని, స్వతంత్రంగా ఎదగాలని తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపే దిశగా మీడియా కీలక పాత్ర పోషించాలని వీసీ కోరారు. ఈ సందర్భంగా వీసీతో పాటు వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ శాంతాబాయి ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు ఇక మీరు జరిగిపోయింది. మీ ఇంటర్నెట్ చాలా సీరియస్గా ఆలోచించారు జీవితం. అసలు ఒక లక్ష్యం లేకుండా పని చేస్తుంది యువత. లక్ష్యం లేదు. నడవని ఎంసీఏ జేఎన్ఐ మాస్ కమ్యూనికేషన్ బాగానే ఉంది, జేఎన్ఐ కానీ ఇక అయిపోతుంది కదా, అయిపోయే టైం వచ్చింది కదా, మరి ఎట్లా ఏం చేస్తారు? ఇప్పుడు రేపు అమ్మ నాయనలు కూడా ఇక మీ బాధ్యత తీసుకోరు, తీసుకుంటారా? 25 ఏళ్ళు వచ్చినాయి కదా.